నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. మనం మన జీవిత కాలంలో పూర్తి చేయాలనుకునే లక్ష్యాలు, చేరాలనుకునే గమ్యాలు ఉంటాయి. అంతేకాదు మనం పూర్తి చేయాల్సిన రోజువారీ పనులు కూడా అనేకం ఉంటాయి. ఈ సవాలక్ష పనులన్నీ కలగలిసిపోయి ఏది ముఖ్యం, ఏది మన జీవితాలకి ప్రధానమైంది అనే అంశం ఓ పట్టాన అర్థం కాదు. చాలా గందరగోళ పడుతూ ఉంటాం. ఇదంతా మనలో ఎంతో ఒత్తిడిని కలిగిస్తుంది. ఎలా ఈ పరిస్థితి నుంచి బయటపడగలమో, ఏం చేయాలో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు సొగసు చూడతరమా. ఇవాళ మన సొగసు చూడతరమా కార్యక్రమంలో మనం ఎక్కడున్నాం తెలుసా అండి? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న స్నిప్పర్స్ బ్యూటీ సెలూన్లో ఉన్నామండి. ఇవాళ మనకి ఇక్కడ ఏం మేకౌట్ చేసి చూపించబోతున్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రామ్ గారు. హాయ్. సో మన మేకఓవర్ షో చూసిన తర్వాత ఒకరు మనకి కాల్ చేసి మేకఓవర్ చేయించుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నానని చెప్పారు. సో మీరు ఒకసారి తనని చూసి తన పర్సనాలిటీకి ఎలాంటి మేకఓవర్ చేస్తే బాగుంటుందో ఈరోజు చెప్పాలండి. సరే, ముందైతే అమ్మాయిని చూద్దామా? చూసారు కదా ఈ అమ్మాయి ఎలా ఉందో. సో ఈ అమ్మాయిని ఎలా మేకఓవర్ చేస్తే బాగుంటుంది అంటారు? ఎస్, ఈ అమ్మాయి కొంచెం మోడర్న్గా కాలేజ్ గర్ల్లా ఉంది. ఇటువంటి గర్ల్స్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ, ట్రెడిషనల్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఎలా మేకఓవర్ అయితే బాగుంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో రామ్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బేసిక్గా ఈ వసుకి చాలా లెంతీ హెయిర్ అండ్ వేవీ హెయిర్ ఉంది. సో ట్రెడిషనల్గా గర్ల్స్ ట్రెడిషనల్ లుక్ కోసం లెంతీ హెయిర్ని ఎక్కువ ఇష్టపడతారు. సో ఇప్పుడు మనం లెంత్ని ఇలాగే మెయింటైన్ చేస్తూ విల్ గివ్ యూ బ్యూటిఫుల్ షేప్. ఫస్ట్ హెయిర్ కట్ తర్వాత విల్ డూ ద స్టైలింగ్. బిఫోర్ హెయిర్ కట్ విల్ గో ఫర్ షాంపూ. హెయిర్ కట్ ముందు షాంపూ అయిపోయింది. ఇప్పుడు హెయిర్ కట్ స్టార్ట్ చేద్దాం. లెంత్ మెయింటైన్ చేస్తూ బ్యూటిఫుల్ లేయర్స్. ట్రెడిషనల్గా కూడా ఇది సూట్ అవుతుంది. ఈ తర్వాత కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా తను హెయిర్ లీవ్ చేసుకుంటే ఇట్ లుక్స్ గుడ్. ఓకే. హెయిర్ స్టైల్ అయిపోయింది. మేకప్ స్టార్ట్ చేద్దాం. మేకప్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఫేస్ అంతా నీట్గా వెట్ టిష్యూ తోటి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ స్కిన్ టోన్కి తగిన విధంగా ప్యాన్ స్టిక్ని మనం సెలెక్ట్ చేసుకొని ఫేస్లో ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో అక్కడ కొంచెం ఎక్కువగా టచ్ చేసుకుంటూ లైట్ మేకప్ చేసుకుంటే సరిపోతుందండి. బేసిక్ ఫౌండేషన్ అయిపోయింది. ఇప్పుడు తన వసు స్కిన్ టోన్ ఫెయిర్గా ఉంది కాబట్టి లైట్గా ప్యాన్ కేక్ జస్ట్ కొంచెం లైట్గా టచ్అప్ చేసుకుంటే షీ లుక్స్ మోర్ బ్యూటీ. ప్యాన్ కేక్ అయిపోయింది. జస్ట్ లైట్గా పౌడర్ ప్యాడ్ టచ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఐ మేకప్కి వెళ్దాం. లైట్గా ఐ షాడో, ఐ లైనర్స్. ఓకే. ఈ ఐ షాడోస్ అనేది కొంచెం బ్రైట్ కలర్ వేస్తే బాగుంటుందా, లేకపోతే ఎలాంటి కలర్ బాగుంటుంది? యాక్చువల్గా ట్రెడిషనల్ లుక్ కావాలి కాబట్టి మనకి లైట్గా పింక్ అండ్ బ్రౌన్ మిక్స్ అండ్ మ్యాచ్ తోటి ఐ షాడో వేసుకుంటే దట్ లుక్స్ మోర్ ట్రెడిషనల్ అండ్ బ్యూటీ. ఓకే. సో ఇలాంటి లైట్ కలర్స్ అంటే కొంచెం డీసెంట్గా కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే దీనికి బ్రౌన్ అది వేద్దామా? సో ఐలైట్ కూడా అయిపోయింది కదండి రామ్ గారు. నెక్స్ట్ ఏం చేస్తారు? లైట్గా ఐలైనర్, మస్కారా వేసుకొని ఓకే ఆ తర్వాత లిప్ మేకప్కి వెళ్దాం. లిప్ మేకప్కి వెళ్ళే ముందు జస్ట్ లిప్ బామ్ యూజ్ చేస్తే అది ఓకే, మనకి అంటే లిప్స్టిక్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ లిప్స్ కూడా స్మూత్గా ఉంటాయి. ఓకే. సో రామ్ గారు మేకప్ కంప్లీట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ టచ్గా మనం జస్ట్ చీక్స్ని హైలైట్ చేసుకోవడం కోసం చిక్ రోస్ని అప్లై చేసేస్తే ఓకే, మేకప్ విల్ బి ఫినిష్. ఓకే. సో ఫేస్ అండ్ ఐ మేకప్ పూర్తయింది కదండి. డ్రెస్ చేంజ్ చేశాక బొట్టు అది పెట్టుకుందాం. మిగిలిన హెయిర్ స్టైల్స్ని కూడా డ్రెస్ చేంజ్ చేశాక పూర్తి చేద్దాం. సో ఇందాక జుట్టుకి
కొత్త హెయిర్ స్టైల్ని చేశారు కదా, ఇప్పుడు ఆ జుట్టుని గుడికెళ్ళడానికి బాగుండేట్టుగా ముందు నుంచి 2 పాయలు తీసి జడ అల్లుకుందామండి. అలా అల్లుకున్న ఆ 2 పాయల్ని వెనక్కి తీసి క్లిప్ పెట్టుకుందాం. గుడికి వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి. సో ఇప్పుడు పూలు పెడదాం. ఇలా పువ్వులు పెట్టుకోగానే కొంచెం ఎదర కూడా ఆ పువ్వులు కనిపించేలా ఉంటే మొహం ఇంకొంచెం అందంగా ఉంటుందండి. సో మెడలో నక్లిస్, దానికి తగ్గట్టుగానే మ్యాచింగ్ పాపిడి బిళ్ళ కూడా పెట్టుకుంటే ఫేస్ ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇందాక పాయలు తీసుకొని జడ అల్లుకున్నాం కదండి, ఆ పాయల్లో ముత్యాల్లో తెల్లగా మెరిసే పూసల్ని జడలో గుచ్చుకొని పెట్టుకుంటే జడ ఇంకా అందంగా కనిపిస్తుందండి. గుడికి వెళ్ళేటప్పుడు ఇలా చిన్న అంచు ఉన్న ఓణి వేసుకొని దానికి మ్యాచింగ్గా ఉన్న బ్లౌజ్ వేసుకుంటే డ్రెస్ చాలా బాగుంటుందండి. ఆ పరికిణి ఓణికి తగ్గట్టు చిన్న బొట్టు పెట్టుకోగానే వసు మొహం మరింత అందంగా ఉంది కదండి. చూసారు కదా సగులు, మొదట మోడర్న్ డ్రెస్లో ఉన్న వసు ఈ హెయిర్ స్టైల్తో పరికిణి ఓణితో చాలా అందంగా ఉంది కదా. సో అంజలి ఎలా ఉంది ఇప్పుడు మీరే చెప్పాలి. చాలా 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 బాగుందండి. బట్ వాసుకి ఇలా చూస్తుంటే మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిలానే ఉంది. మళ్ళీ ఎంత సింపుల్గా కూడా రెడీ ఎక్కువ టైం కూడా పట్టలేదు. సో వాసుకి మేకఓవర్ వల్ల నీకు హ్యాపీయా? అండ్ సకలందరూ ఈసారి మంచిగా ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ మంచి ఒకేషన్స్కి వెళ్ళేటప్పుడు మీరు కూడా ఇలాగే రెడీ అవ్వండి. అండ్ రాము గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ పద్మ గారు మీకు కూడా అండి. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. మీకు ఇలాంటి మేకఓవర్ కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, మాకు ఫోన్ చేయాలి. మా ఫోన్ నెంబర్ 04023556540. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మరో కలర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ టిల్ దెన్ బై బాయ్.